కాకినాడకు వచ్చిన తర్వాత అసలు సుబ్బయ్య గారి హోటల్ రాకపోవడం ఏంటి అన్నారు. ఇక్కడ కామన్ గా ఎవరిని మాట్లాడిచ్చినా అందుకే సుబ్బయ్య గారి హోటల్కి వచ్చేసినాం. కరెక్ట్ ఎగ్జాక్ట్ గా లంచ్ టైం అయింది. అందుకని భోజనం చేస్తూ అక్కడికి వచ్చే వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే సుబ్బయ్య గారి హోటల్ కొన్ని ఏళ్ల నుంచి ఫేమస్ అట. మనకు తెలుసు కదా, హైదరాబాద్ లో కూడా ఒక బ్రాంచ్ పెట్టిర్రు. సో ఈడ టేస్ట్ చూసిన తర్వాత అసలు అర్థమైతుంది ఎందుకు అక్కడ కూడా బ్రాంచ్ పెట్టిర్రు. చలో అన్నా, నమస్తే. నమస్కారం అండి. మంచిగున్నారా? బాగున్నామండి. అరే అన్న, మీ హోటల్ ఎంత ఫేమస్ తెలుసా అన్న? ఇక్కడనే కాదు, హైదరాబాద్ లో కూడా ఇంకో బ్రాంచ్ పెట్టినట్టున్నారు కదా. ఒకటి వెళ్ళి పెట్టామండి. ఏం నడుస్తుంది తెలుసా అన్న? కస్టమర్ సాటిస్ఫాక్షన్ మా మెయిన్ అండి. మా ఉదయం మా కస్టమర్ స్టాఫ్ కి రాగానే చెప్తాం, ప్రతి కస్టమర్ సాటిస్ఫై చేయండి, వాళ్ళకి ఏం కాదు వడ్డించండి, డబ్బు సమస్య కాదు. వాళ్ళు మనం భోంచేసి 10 మంది చెప్పాలి, అదే మనకి యాడ్ బాగుంటుంది. కస్టమర్ సంతోషంగా వెళ్తే మాకు అది ఆనందం అండి. డబ్బు సమస్య మాకు లేదండి. అన్న ఎన్ని సంవత్సరాలు అయింది? మాది 70 సంవత్సరాలు అయిందండి. మా నాన్నగారు స్టార్ట్ చేశారండి. ఫస్ట్ చిన్న మెస్ కింద ఉండేదండి. అంత మంత్లీ భోజనాలు కార్డులు ఇవన్నీ ఉండేయండి. దానివల్ల నెమ్మదిగా డెవలప్ చేసుకుంటే ఈరోజు ఈ స్థాయికి ఎదిగామండి. అన్న నేటివ్ ప్లేస్ ఇదేనా అన్న మీది? మాది నెల్లూరు జిల్లా అండి. మా ఇక్కడికి వచ్చారండి మా ఫాదర్ అండి. ఎట్లొచ్చిందట అన్న ఐడియా? ఎట్లొచ్చిందట ఇట్లా హోటల్? అక్కడ నాన్నగారికి చిన్న ఏం జరిగేది కాదండి. కాకినాడ వచ్చిన తర్వాత అలా తిరుగుతుంటే ఒక చిన్న కాఫీ హోటల్ పెట్టారు ఫస్ట్ అండి. అది చేసి వాళ్ళంతా ఎందుకని హోటల్ పెట్టండి, మేము 10-20 మంది కుర్రోళ్ళు ఉన్నాం, ఈ అమౌంట్ నాన్నగారి నుంచి వాళ్ళు పెట్టించారు హోటల్ అండి. ఒక నాన్నగారి ఒక 6 అప్పుడు ఇప్పుడంటే పెద్ద డబ్బు రొటేషన్ ఉండేదండి. మా నాన్నగారి టైంలో రొటేషన్ ఉండేది కాదండి. జీతాలు కూడా 1 ఇయర్కి వచ్చేయండి. సార్ నాన్నగారు ఏం చేసేవారంటే పెట్టేసి తర్వాత డబ్బులు ఇవ్వండి, కంగారు లేదు నాకు అని చెప్పారండి. ఆ మంచిదని ఇప్పుడు మమ్మల్ని కాపాడుతుంది, మా అమ్మల్ని మా పిల్లల్ని అంత కాపాడుతుందండి. ఫస్ట్ ఈ హోటల్ పెట్టినప్పుడు ఎంత అన్న ప్లేట్? అప్పుడు ప్లేట్ అంతా ₹10 భోజనం అండి. ఈ రోజు 120, 180 రూపాయలండి. ఎన్ని వడ్డిస్తారా అన్న ప్లేట్? 30 ఐటమ్స్ వేస్తాం మేమండి. పలావు, పులిహార, పప్పు, 10 రకాల కూరలు అండి, 2 చట్నీలు, సాంబార్, రసం, మజ్జిగ పులుసు, స్వీటు, కుండ పెరుగు ఇస్తాం మేమండి. ఈ కుండ పెరుగు ఎక్కడ దొరకదండి, మా కాకినాడలో దొరుకుతుందండి. అది కాకపోయినా ప్రతి కస్టమర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి మీరు తినండి చెయ్యండి, తినకపోయినా తినిపిస్తామండి. వాళ్ళు అదే అంటారు, ఎక్కడ తినిపించరు మీరు తినిపిస్తారు ఏంటంటే మీ సాటిస్ఫాక్షన్ మాకు కావాలని అని చెప్తామండి. ఇప్పుడు ఎలక్షన్స్ టైం వచ్చింది కదన్నా, ఏమనుకుంటున్నారు ఇక్కడ కాకినాడలో? అది నేను చెప్పకూడదండి. మాకు అందరూ కావాలండి. మాకు అన్ని పార్టీలు మా హోటల్ భోజనం చేస్తారండి. 3 పార్టీలు నాకు ఫేవర్స్ వాళ్ళు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కదన్నా, ఇట్లా బిగ్ పార్సల్స్ అట్లా ఇస్తారా? ఇస్తున్నామండి. కలెక్టర్ ఆఫీస్కి ఇస్తున్నామండి, ఆర్డీ ఆఫీస్కి ఇస్తున్నామండి. మినీ మీల్స్ ప్యాకెట్లు రోజు డైలీ 300 మీల్స్ ఇస్తున్నామండి. రేపు కౌంటింగ్ రోజు పలావ్ ప్యాకెట్, పులిహోర ప్యాకెట్లు ఉంటాయండి, అవి కూడా సప్లై చేస్తామండి. హైదరాబాద్ లో బిజినెస్ ఎట్లుందన్నా? చాలా బాగుంది. మేమే చేయలేకపోతున్నామండి. మేము అనుకోలేదు, అంత క్రౌడ్ ఉంటుందో అనుకోలేదండి. అది స్థలం చిన్నదైపోయిందండి, దానివల్ల ఇబ్బంది అవుతుందండి. సుబ్బయ్య గారి హోటల్లో మంచిగా భోజనం కానిచ్చిన భోజనం తినేసిన తర్వాత ఇగో తను కూడా తినడానికి వచ్చిందట. ఏమో సూపర్ ఉంది తెలుసా ఫుడ్. అవును, ఇక్కడ బాగుంటుందండి, ఫేమస్ అసలు. ఏంటి? జస్ట్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్. ఏ కాలేజ్? రంగరాయ్ మెడికల్ కాలేజ్. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను, చదువుకోవడానికి వచ్చాను ఇక్కడికి. ఎడ్యుకేషన్ అంతా కాలేజెస్ అంతా బాగుంటాయా? ఈ మధ్య డెవలప్ అయ్యి సిన్స్ 5 years నుంచి డెవలప్ అయ్యాయి. ముందంతా ఎవరు అంత ప్రిఫర్ చేసేవాళ్ళు కాదు శ్రీకాకుళం, ఇప్పుడు డెవలప్ అయింది, బాగానే డెవలప్ అయింది. 2 మెడికల్ కాలేజెస్ వచ్చాయి. మెడికల్ కాలేజ్ కూడా 5 years బ్యాక్ వచ్చింది. మీరు చిన్నప్పటికి ఇప్పటికి వాట్ ఈస్ ద చేంజ్ యు అబ్జర్వ్? ఐ థింక్ బిజినెస్ మెన్ డెవలప్ అయ్యారు మా దాంట్లోనే. పాలిటిక్స్ ప్రకారం రోడ్లు డెవలప్ అయ్యి అని చూడలేదు. ఐ థింక్ మేబీ రీసెంట్గా ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సో నేను 2 months బ్యాక్ ఇంటికి వెళ్ళాను ఫిబ్రవరిలో, అప్పుడు రోడ్స్ వేసాడు. నాకు డౌట్ వచ్చింది, ఓహో ఎలక్షన్స్ ఏమో అని. అలా మా దాంట్లో ఏమైనా చేంజ్ వచ్చిందని డ్రాస్టిక్ ఒకసారి గోడలకి పెయింట్లు వేయడాలు, బొమ్మలు గీయడాలు, కొత్తగా రోడ్స్ అన్ని మెరిసిపోవడాలు, ఇలా ఏవో వర్క్ స్టార్ట్ అయిపోతుంటే ఇంక మాకు అర్థమైపోతుంది, ఓహో ఎలక్షన్స్ అని. ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఇలా జరుగుతూ ఉంటుంది మా శ్రీకాకుళంలో. మళ్ళీ ఇంకా 5 years వరకు అది పట్టించుకోరు. జనరల్ టాక్ ఏంటి? మా దాంట్లో అయితే క్యాస్ట్ ప్రకారం, దాని ప్రకారమే ఓటేస్తారు ఎవరైనా అంతే. నేను పార్టీ చూడరా? నాకు తెలుసు చూస్తాను మా శ్రీకాకుళంలో మేము కళింగస్ BCA. సో అక్కడ ఎవరో ఉన్నారు, ధర్మన్ రాజు, కిలి కృపారాణి. సో మా వాళ్ళందరూ వాళ్ళు ఓట్లు వేస్తారు. ఒకవేళ వాళ్ళు ఇంకా అదర్ క్యాస్ట్ అయితే వాళ్ళు ప్రిఫర్ చేసుకుంటారు. అంతే. క్యాస్ట్ వైజ్ ఓటింగ్ జరుగుతుంది. నేను చిన్నప్పటి నుంచి మాత్రం అలాగే చూసాను, క్యాస్ట్ ప్రకారం ఓటింగే నేనైతే చూసాను.
అది మనవాడు అని సపోర్ట్ చేసే వాళ్ళు, కానీ ఇతను ఇది ఇలా వర్క్ చేశాడు, ఇతను ఇలా వర్క్ చేస్తాడు చిన్నప్పటి నుంచి అయితే నేను ఎప్పుడు వినలేదు. అది కరెక్టేనా? కరెక్ట్ నాకు పెద్దకి ఇప్పుడు నేను అన్ని బయట చూసింది తెలుస్తుంది. అసలు చిన్నప్పటి నుంచి అదంతా రాంగ్. అసలు మా వాళ్ళకి అసలు సరిగ్గా ఎడ్యుకేట్ చేయట్లేదు. ఎలక్షన్స్ ముందు వచ్చి ఇలా ప్రచారాలు బదులు ఫస్ట్ నుంచే ఈ క్యాస్ట్ ఇలాగా ఫస్ట్ ఏదో పోర్ట్ఫోలియోస్లో వేసుకోవాలి, క్యాస్ట్ ప్రకారం అలా ఏం లేకుండా. అది ఎట్లా పోతుంది అంటారు? ఎడ్యుకేషన్ మేబీ ఖచ్చితంగా ఈ జనరేషన్కి అయితే మారదు, 2 generations తర్వాతే మారిద్ది. కొంచెం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ పెరిగాక అప్పుడు మారిద్ది. ఓవరాల్ గా వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఎలక్షన్స్? ఓకే విత్ ఎనీవన్. ఐ థింక్ వైఎస్ఆర్ పార్టీ. ఐమ్ విత్ వైఎస్ఆర్ పార్టీ. డోంట్ నో వై, బికాస్ ఆఫ్ దట్ మూవీ ఇన్ఫ్లుయెన్స్ ఎట్సెట్రా. అంటే మేము స్టూడెంట్స్ మూవీస్ మే చూస్తాం, మాకు న్యూస్ చూసే టైం ఉండదు. సో యాత్ర చూసాం, మహానాయకుడు చూసాం. మహానాయకుడిలో ఏంటిది చంద్రబాబు నాయుడు ఏమో గురించి బ్యాడ్గా, ఏ యాత్రలో ఏమో వైఎస్ఆర్ని ఎత్తేసారు. ఇంకా మాకు స్టూడెంట్స్ ఏం తెలుసు, మూవీ నుంచి మేము చాలా నేర్చుకుంటాం. ఓటు ఎక్కడ ఉంది మీకు? శ్రీకాకుళం. వేస్తారుగా? నమస్కార్. नमस्कार जी, कैसे? एकदम बढ़िया है। खाना कैसा है? खाना तो बहुत अच्छा है, आंध्रा का ये खाना है तो ना? बहुत ही टेस्टी है, बहुत टेस्टी है। ओके। आप पहले कहाँ से हो? मैं गुजरात से हूँ। कैसे है? गुजरात बहुत अच्छा है। क्या चल रहा अभी? अभी तो इलेक्शन है। क्या टॉक है? वो तो मोदी जी फिर मोदी जी 100%। क्या डेवलपमेंट करे? बहुत डेवलपमेंट है। फिर 99 ही दिए ना भैया, वो असेंबली के। असेंबली का रीजन दूसरा है, बट असेंबली मोदी जी नहीं लड़ रहे थे, इस टाइम मोदी जी लड़ रहे हैं। तो गुजरात से है बोल के आप ऐसे बोल रहे, नहीं तो ओवरऑल कंट्री का पीएम रिप्रेजेंट कर रहे हो ना? आपके ख्याल में क्या है, क्या करे, अच्छा करे क्या? अच्छा करे ना, सब अच्छा ही हो रहा है। नोटबंदी भी अच्छा है। क्या गरीब आदमी को प्रॉब्लम नहीं था, पैसे वाले को प्रॉब्लम होगा। अरे गुजरात के तो पैसे वाले जोरदार है ना, डायमंड के व्यापारी वो। तो क्या दिक्कत है, कोई प्रॉब्लम नहीं है उनका भी। कितने सीट है गुजरात में अभी? एमपी का 26 पूरा। कितना आएंगे आप? इस बार थोड़ा 26 तो नहीं आएगा, बट थोड़ा डिफिकल्ट है। अप्रोक्सीमेटली 22-21। बीजेपी ने गुजरात में जो डेवलपमेंट किया है वो किसी पार्टी ने नहीं किया, इसलिए वही आएगी। సార్ ఇక్కడ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఏమనుకుంటున్నారు? As regards the elections are concerned, I don't want to disclose anything. I got my own views about it. Nobody is good. జస్ట్ ఇప్పుడే క్రికెట్ మ్యాచ్ ఆడడానికి వచ్చి ఇగో భోజనం చేయడానికి వచ్చిరట, మాకు కనబడ్డారు. టక్మన వచ్చేసిన మాట్లాడడానికి. ఎలక్షన్లు కదా, అసలు ఏం నడుస్తుంది, ఏంది, ఏ ఊరు మంది? ఏలూరు. we are from Ashram College. మంచిగుంది ఏలూరు. Yes. పార్టీలకు సంబంధించి లేదంటే ఎలక్షన్లకు సంబంధించి మాట్లాడుకుంటారా తమ్మి? We will talk. We will discuss. ఓకే, డిస్కషన్ లో ఏమొచ్చింది, ఏంది, ఏమనుకుంటున్నారు మీరంతా? యూత్ ఓటింగ్ ఈసారి మస్తుగా ఉండేటట్టున్నది కదా, మరి ఏమనుకుంటున్నారు? In our areas, that party will do many. అని అనుకుంటున్నారు, పార్టీ విల్ డూ బెటర్ అని. ఇక గీతమ్ముడు కూడా ఉన్నాడు. ఎట్లా ఆడిరా? మంచిగా ఆడిరా క్రికెట్? అంతేనా? కప్పు ఓడిపోయినరా? అరే ఓడిపోతే ఏం కాదు తమ్మి, మళ్ళా ఇంకోసారి కష్టపడి ఇంకోసారి గెలొచ్చు. గట్లా ఓటమే మళ్ళా విజయానికి తొలినందంటారు కదా, గట్లే అనుకోవాలా? ఏమంటావు? అంతే కదా. ఇప్పుడు నువ్వు కూడా ఏలూరేనా? ఇప్పుడు ఏలూరులో ఏం డెవలప్మెంట్ అయింది? అది అసలు ఏలూరు కాదు, మేము లోకల్ గుంటూరు. గుంటూరా? సరే, గుంటూరులో ఏం జరిగింది ఇప్పుడు? మంచిగుందా? క్యాపిటల్ సిటీకి దగ్గరలో ఏమైందా? మంచిగుందా? రోడ్స్ బాగా డెవలప్ అయినాయి, అంతా బాగానే డెవలప్మెంట్ బాగుంది. ఇప్పుడు గుంటూరు చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఇక అమరావతి దగ్గరలో మొత్తం మాకే జాబ్లు అనుకుంటున్నారు. వస్తాయా తమ్మి మీకు జాబ్లు? వస్తాయి అనుకుంటున్నాను. మరి నిరుద్యోగ భృతి అంటున్నారు కదా తమ్మి, అంటే ఉద్యోగాలు లేని వాళ్ళకి నిరుద్యోగ భృతి అంటున్నారు, కరెక్టే అంటవా? అందరికి రావు కదండి, వచ్చే వాళ్ళకి వస్తాయి జాబ్స్. ఉన్న వాళ్ళకి అవైలబిలిటీ ఉన్న వాళ్ళకి వస్తాయి, లేని వాళ్ళకి మనం ఏం చేయలేం కదా. సో అవైలబిలిటీ ఉంటే జాబ్స్ ఇస్తారు. ఇప్పుడు టీడీపీ మంచి డెవలప్మెంట్ చేసిందంటవా? టీడీపీ వాళ్ళే బాగా డెవలప్. మరి కాంపిటీషన్ లో వేరే కూడా ఉన్నాయి కదా తమ్మి, అవి లేవా? ఇక మీ దృష్టిలో లేవా? కాంపిటీషన్ అంటే ఇద్దరు ఎవరైనా గెలవచ్చండి, వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ ఎవరైనా గెలవచ్చు అనుకో. టఫ్ ఉన్నదా తమ్మి? టఫ్ ఉన్నదా? టఫ్ కాంపిటీషన్ ఉంది, ఎవరు గెలిచినా ఒకటే అనుకుంటా. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇంతవరకు అంటే ఛాన్స్ ఇచ్చినా పర్లేదు అనుకుంటున్నాను. అన్న నమస్తే. నమస్తే అండి. మంచిగుండ్రా? చాలా మంచుకున్నాం. హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాం. మీరు ఎక్కడ? మేము హైదరాబాద్ అన్న. హైదరాబాద్. ఏపీలో ఏంది టాక్?
ఎవరు ఎక్కుతారు ఎవరు తెలవదు అదేట. ఏందన్నా అట్లా లేదా? ఒక గ్రాఫ్ అంటే వే ఉంటది కదా, అట్లేం లేదా? అట్లా రూరల్ వైపు ఏమైనా ఉండిందేమో, అర్బన్ లో ఎవరు నెక్కుతారు ఎవరికి తెలవట్లేదు. రూరల్ వచ్చి జనసేన అండ్ తెలుగుదేశం రెండు బాగా టగ్ ఆఫర్ గా ఉన్నాయి. వైసీపీ లేదా అన్న? వైసీపీ కొన్ని ఏరియాలు, అన్ని ఏరియాలు కాదు, కొన్ని ఏరియాలు రూరల్లో వైసీపీయా లేకపోతే టీడీపీయా అట్లా. ఎందుకట్లా గింత టఫ్ ఎట్లా ఇస్తుండ్రు మరి జనసేన వచ్చి? జనసేన రావడం వల్ల టఫ్ కదా, ఇప్పుడు ఎటు డీవియేట్ అవుతుందో తెలవట్లేదు జనాలందరికీ. నెర్వ్ ఎట్లుంది అనేది, వాళ్ళ నాడు ఎట్లుందో తెలవట్లేదు. ఫ్రాక్షన్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ చాలా చాలా మైన్యూట్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు లాస్ట్ టైం వచ్చినట్టు వన్ సైడెడ్ గా రావు అంటున్నారు మోడీకి. వన్ సైడెడ్ గా రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ, చాలా తక్కువ. మరి ఆడ కూడా హంగ్ వస్తే ఎట్లా? ఎట్లా వస్తుంది అప్పుడు? మరి మనకి మామూలుగా పంచుకోవడం, వాళ్ళు ఇల్లు కలిసి పంచుకుంటారు. ఎస్, మనం ఉన్నాం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ దగ్గర. చూసిరు కదా మగ్గాలు, అగో ఎట్లా నేస్తున్నారు చూడు ఆ చెల్లెమ్మలు. నేనైతే చూడంగానే అసలు పరిశాన్ అయిపోయినాయి. ఏంటిది ఇంత పర్ఫెక్ట్ గా ఎట్లా నేస్తున్నారు అని. ఎంత చిన్నప్పటికెళ్ళి ఇట్లా ప్రాక్టీస్ ఉంటే ఇంత పర్ఫెక్ట్ గా నేస్తారు అనిపించింది. సరే, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. బాగున్నావా లేదా? మంచిగున్నావా? మంచిగున్నాను. తిన్నావా? తిన్నాను. ఏం కూర? రైలు కూర. ఏంది రైలు కూరని? రొయ్యల కూరనట. అరే మనకు దొరికి ఇంకుందా లేదా? మాకోసం ఉంచినావా లేదా? ఉంచినావా మాకోసం? మా ఇంటి దగ్గర ఉండిపోతే ఉంచుతామండి వండు. మరి రమ్మంటలేవు చూడు. ఉంచినావా అంటే అయ్యో ఏముందక్క రా తినిపిస్తా అంటున్నావా? రండి మాతోటి. రావాలా? రండి. ఇప్పుడు ఇంత పర్ఫెక్ట్ గా నేస్తున్నావు కదా, ఎన్నేళ్ళ నుంచి నీకు ప్రాక్టీస్? 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాల నుంచి? అంటే నువ్వు ఎంత చిన్నప్పటి నుంచి అంటే చూస్తుండేనా ముందు, లేకపోతే నీకు ఇట్లనే ఇచ్చేస్తుండేనా నెయ్యమని? నెయ్యమని ఎవరు నేర్చుకోవాలి, వాళ్ళు నేర్పించారు. నెల రోజుల వరకు అలా నేర్పించారు. నెలకు వస్తుంది అనమాట. అలా ఉండి మొత్తం ఒక్కొక్క పని నేర్చుకుంటాం. ఒక్కొక్క పని నేర్చుకుంటాం. ఏ పనితో మొదలు పెడతారు? ఇలా తీయడం నేర్చుకుంటాం. ఇలాగా దీన్నే చొక్కు తీయడం అంటారు. తర్వాత నెక్స్ట్ ఈ పిల్లలు అవుతున్నాం కదా, అది నేర్చుకుంటాం. మళ్ళీ దాని తర్వాత డిజైన్ ఎలా మార్చాలో నేర్చుకుంటాం అనమాట. అలా ఒక్కొక్క పని నేర్చుకుంటాం. మొత్తం ఎన్ని రోజులలో వస్తుంది పర్ఫెక్ట్? అంటే ఇట్లా పర్ఫెక్ట్ గా ఎన్ని రోజులు వస్తుంది అంటే చెప్పలేము. మనం నేర్చుకునేది అంటుండే. ఎందుకంటే నేర్చేసుకుంటే 1 సంవత్సరంలోనే వస్తుంది. నేర్చుకుంటే బాగానే ఇంట్రెస్ట్ పెడుతుంది, లేకపోతే రాదు. చదువుకోలేవా చెల్లె? మనం చదువుకున్నాను, 5th వరకు చదువుకున్నాను. తర్వాత ఎందుకు చదువుకున్నా ఏమొస్తున్నాయి అన్నట్టుగా మానేసాం. ఇంకా పని చేసుకుంటే కష్టపడుకుంటే తల్లిదండ్రులను చూసుకోవచ్చు కదా అన్నట్టుగా మానేసాం అంతే. స్కూల్ మంచిలేవా? మంచిగానే ఉన్నాయి. అంటే చదువుకున్నా ఏమి రావు. చాలా మంది చదివిన వాళ్ళు ఖాళీగానే ఉంటున్నారు. ఇంకా మేము కాబట్టి ఇలా నేర్చుకున్నాం. కొంతమంది మా వాళ్ళు చాలా మంది నేర్చుకున్నారు. ఇలాగా ఏమి రావట్లేదు, చదువుకున్నా వేస్ట్ అని ఇంటికే మాట్లాడతారు అంతే. ఇప్పుడు రోజు చెల్లెమ్మా నువ్వు ఎంత సంపాదిస్తావు? రోజుకి ఎంత ఇస్తారు? మనం నెలకే ఇంత ఉంటుంది అంతేగాని రోజుగానే ఉండదు. నెలగానే ఇస్తారు. ఎంత? నెలకు 6,000 ఇస్తారు. ఇప్పుడు ఎన్ని నేస్తావు చెల్లమ్మ ఇట్లా చీరలు? 15 రోజులు కూడా అవుతాయి, నెలకు 2 అవుతాయి. నెలకు 2 చీరలు అవుతాయా? అవునా? మనం మానకుండా వస్తే అవుతాయి. సెలవులు అవి తీసుకుంటాం కదా, లేట్ అవుతుంది. ఇప్పుడు డిజైన్ ని బట్టి ఉంటది కదా చెల్లమ్మ? డిజైన్ పెట్టే అంటున్నాను నేను కూడా. డిజైన్ పెట్టే 15 రోజులు పడుతుంది. వేరే అయితే పెద్ద అయితే 4 రోజులు పడుతుంది. ఓకే. ఇప్పుడు నీకైతే ఓటు హక్కు ఉన్నదా లేదా? ఉంది, ఓటు హక్కు ఉంది. ఉన్నదా? ఏమనుకుంటున్నావు మరి? ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కదా చెల్లమ్మ, ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటా అండి, ఎవరి మన తరపున మాట్లాడితే వాళ్ళకే వేద్దాం. అదేంటి అంటే ప్రజలు మంచి చేసిన వాళ్ళ దగ్గర కదా వేస్తారు ఓట్లు. అలాగే మనం కూడా అలాగే వేద్దాం అనమాట. అదే మరి ప్రజలు ఏమనుకుంటున్నారు? మామూలుగా ఇట్లా మాట్లాడుకునేటోళ్ళు ఏమనుకుంటారు మనకేం తెలుస్తుంది? మనం ఇక్కడ ఉంటాం, పొద్దున్న మాట్లాడు, మనకేం తెలుస్తుంది? ఇప్పుడు మీ ఫ్యామిలీలో అయితే మాట్లాడతావు కదా? మా ఫ్యామిలీలో అయితే వేస్తారండి, చెప్పకూడదు కదా. పోనీ నీకేం మంచిగా అనిపించింది? ప్రభుత్వం మంచిగా పనిచేసిందా లేదా? మంచిగా అంటే పనిచేస్తుందండి. అసలు పట్టించుకోవా? పట్టించుకోవాలి. ఓటు మాత్రం వేస్తావా? ఓటు మాత్రం వేస్తాను అంతే. ఫ్యామిలీ ఎవరికి చెప్తే వాళ్ళకి వేద్దాం అంతే. అంతేనా? ఇగో సీఎం ఎవరు చెప్పు? సీఎం ఎవరు? నాకు తెలీదండి. ఓటుందా? ఓటెక్కలేదు. ఎక్కన లేదా? ఎందుకు తీసుకో మరి? తీసుకుంటాను. చెల్లమ్మ మంచిగున్నావా? బాగున్నానక్క. బాగున్నావా? చీర ఎన్ని రోజులలో నేస్తున్నావు?
చీర 2 రోజుల్లో అవుద్ది ఇది. ఇదా అంటే డిజైన్ ఏం లేదా చెల్లి దీని మీద? 25 చుక్కలు వస్తాయి, డిజైన్ ఉంటది. 2 రోజుల్లో అవుతుంది. ఇట్లా మొత్తం నెల రోజుల్లో ఎన్ని చీరలు నేస్తావు? నెల రోజుకంటే వారానికి 7-6 రోజులు వస్తాయి. 3 చీరలు నేస్తాను. ఎంత వస్తుంది మరి నెలకి? నెలకి చీరకు 2 రోజులకి 500 ఇస్తారు. మరి సరిపోతుందా? బానే ఉందా? ఎట్లుంది? సరిపోద్ది. భోజనం టిఫిన్ పోయి 500, రోజుకి 250. ఇప్పుడు ఇది మగ్గం నేయబట్టి ఎన్నేళ్ళు అవుతుంది? నీకు ఇంత చిన్న వయసు ఉంది కదా, ఎన్నేళ్ళ నుంచి నేస్తున్నావు? నేను 8 సంవత్సరాల నుండి నేస్తున్నాను. ఓకే. ఎన్ని రోజులు పట్టింది నీకు నేర్చుకోవడానికి ఈ పని? 3 నెలలు. 3 నెలలు నేర్చుకున్నావా? నువ్వు పర్ఫెక్ట్ ఉన్నట్టున్నావు కదా. అయినా నేర్చుకున్నాను దగ్గరుండి. అంటే నీకు ఇంట్రెస్టా లేకపోతే తప్పని పరిస్థితుల్లో ఇట్లా వచ్చినావా? తప్పని పరిస్థితిలో వచ్చాను. ఓకే. కానీ ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటే వచ్చిందా? ఎందుకు? ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఇంట్లో అమ్మ, నేను, అక్క, నాన్న అంతే. ఓకే. పెళ్ళయిందా మీ అక్కకి? అక్కకి నేను ఇక్కడికి రాకపోవడానికి పెళ్లి అవ్వలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కష్టపడి పెళ్లి చేశాను. ఓకే. ఇప్పుడు నువ్వు ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు? మ్యారేజ్ సెట్ అయింది, వచ్చే సంవత్సరం చేస్తుంది. అప్పటి వరకు ఈ పని చేస్తాను, తర్వాత మానేతాను. ఓకే. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కదా చెల్లమ్మ, ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నాను, నాకు ఓటకు వస్తే తెలుగుదేశానికి వేద్దామని అనుకుంటున్నాను. ఎందుకు అట్లా? తెలుగుదేశం ఎందుకంటే తెలుగుదేశం తరపునే పేదవాళ్ళని చూస్తున్నారు. మా మధ్యకారులకి చాలా మంది తెలుగుదేశం టైపు పార్టీ చాలా చేసింది. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చింది, స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు ఇచ్చింది. మీకు వచ్చిందా చెల్లమ్మ? మాకైతే ఫస్ట్ వచ్చింది, ఇప్పుడు లేని వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు మీకు ఏమేమి వచ్చినాయి ప్రభుత్వం తరఫు నుంచి? మాకంటే ఏమి రాలేవు. మామూలుగా మహిళా సంఘం నుండి డబ్బులు వేసారు కదా, అవి ఆడపడుచు డబ్బులు వచ్చాయి అమ్మకే. పింఛని రాయించుకున్నాము, ఎలక్షన్ అయిపోయిన తర్వాత వస్తుంది. ఓకే. ఇంకా ఇప్పుడు ఆడపిల్లలకి డబ్బులు కూడా ఇస్తుంటారు కదా పెళ్లికి, అవి అవి వచ్చాయి ఎవరికైనా? నీకు తెలిసిన వాళ్ళకి? మా పిన్నల అమ్మాయికి వచ్చాయి 35,000. 35,000? కానీ చెప్పడం చాలా ఎక్కువ చెప్తున్నారు కదా. మొన్నంతా 35,000. ఇప్పటి నుండి మాత్రం ఎలక్షన్ అయిపోయిన తర్వాత 70,000 అంట. ఇగో ఇంకొక మగ్గం వర్క్ నడుస్తుంది, ఆడికొచ్చేసినాం. ఇంకో చీర నేస్తున్నారు చూడండి. ఇగో ఇద్దరున్నారు, ఒక అక్కున్నది. ఇక్కడ మాట్లాడదాం. అక్క నమస్తే, మంచిగా? మంచిగా ఉన్నాను. ఏంటి సంగతులు? ఇది ఎంత ఎన్ని రోజులు చేస్తారు? 3 రోజులు అయిపోతుందా? ఇద్దరు కూర్చో అన్న ఒక చీర మీద? కూర్చోలేను. కూర్చుంటే 3 రోజులు అయిపోతుందా ఒక చీర? అయిపోద్ది. నెలలో ఎన్ని చీరలు తయారు చేస్తారు? నెల 8 చీరలు తయారు చేస్తారా? మీరే అమ్ముకుంటారా? సావుకారికి ఇచ్చేస్తాం. ఇప్పుడు ఇలా ఏమైనా డిజైన్ తప్పు అయింది అనుకోరి, సావుకారు ఏమన్నాడా? దెబ్బలాడతారని చీర ఇచ్చేస్తారని మనకు ఖరీదు కట్టేస్తే చీర మనం తీసుకొని మనకి వాళ్ళకి రేట్ ఇచ్చేయాలండి. అలా అట్లా కూడా ఉంటది. నమస్కారం. నమస్కారం. మంచిగా ఉన్నారా? బాగానే ఉన్నాం. ఓకే. ఇప్పుడు మీరు ఎన్నేళ్ల నుంచి మీ చిన్నప్పటి నుంచి ఇదే చేస్తారా? మీకు తెలిసిన పని ఇదేనా? ఇదేనండి, ఈ పనే చేస్తున్నా. ఇప్పుడు అప్పటి నుంచి చూస్తున్నారు కదా, ఎట్లుంది ఈ పనే? మంచిగా ఉందా? అప్పటి నుంచి ఇలాగే ఉన్నామండి, ఇంకా ఎదగలేదండి, చేయలేదు. మరి ఎందుకు అట్లా? అట్లనే ఉన్నప్పుడు వేరే ఇంకో దానికి ఎందుకు పోలేదు? మా ఊర్లో ఇంకే పనులు ఉండవండి. ఓకే. ఇది ఈ మగ్గం ఎవరిచ్చిర్రు? గవర్నమెంట్ మేము కొనుక్కున్నామండి. అప్పుడు ఫస్ట్ లో కొనుక్కున్నాం. ఎంత పడుతుంది? పడుతుందండి 10,000 పడుతుందా? ఇది ఖరాబ్ అవుతుందా? ఎన్నేళ్ళు వస్తుంది ఇది? ఇట్లనే ఉంటదండి, 10 సంవత్సరాలు వస్తుందండి. ఇప్పుడు అమ్మా ఎన్నికలు వచ్చినాయి కదా, ఇప్పుడు మీ చేనేత కార్మికులు మీకు ఇన్నేళ్ల నుంచి ఇట్లనే ఉన్నామంటున్నారు. మరి గవర్నమెంట్ ఇప్పటి వరకు చేసినవన్నీ బానే ఉన్నాయా? మరి మాకేం అందుతాయండి, కొసకొచ్చేసాం, కొసను ఉంటాం మేము. ఆ పై దేశాల్లో చేస్తారు, మాకేమొస్తాయండి? మాకేమి అందవు అన్నా. మీయే కదా ఈ మగ్గాలన్నీ కూడా. జీవనం బానే ఉందా దీంతో? బానే ఉందంటే మేడము, ఇప్పుడు ఏదో మొగ్గాలు ఉన్నాయి పేరే తప్పనండి. అందులో వర్క్ చేసే వాళ్ళు మాత్రం ఎవరో లేరండి, అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు. మా అమ్మగారికి కంటి ఆపరేషన్ అండి, మా నాన్నగారికి ఏమో అండి హార్ట్ అటాక్ వచ్చిందండి. దానివల్ల మొగ్గలోకి వెళ్ళడానికి లేదండి. ఏంటి మేమేమో అంటే మా ఫ్యామిలీలో ఒక మగ్గం పెట్టి నేను ఏదో అలా బయటికి వెళ్ళి ఏదో షాప్లోనే పని చేసుకుని వచ్చి అలా సాధారణంగా అలా గడుపుతున్నాం అంతే. ఇప్పుడు హాస్పిటల్ గట్రా బానే ఉన్నాయా? మీకేమన్నా అందిందా గవర్నమెంట్ తరఫున? ఇప్పుడు ఆపరేషన్లు అవి అయినాయి అంటున్నారు కదా. మా నాన్నగారికి అయితే అండి హార్ట్ అటాక్ గురించి అండి గవర్నమెంట్ ఆసుపత్రిలో చూసారండి, బాగానే చేశారండి. పర్లేదండి, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ప్రకారంగా అయితే బాగానే చేశారండి. మరి మా నాన్నగారికి అయితే చూశారు, అది హార్ట్ అటాక్ వస్తాయండి. అది
పర్లేదు బాగానే ఉంది, అది మీ నాన్నగారికి ఏజ్ ఎక్కువైంది కాబట్టి అందువల్ల వేయడం కుదరదు, జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అని చెప్పారండి. ఇప్పుడు చేనేత కార్మికులకి ఏం కావాలన్నా మీకు, అంటే అన్ని బాగానే ఉన్నాయా? చేనేత కార్మికులు అంటే అండి, నేత నేసే వాళ్ళు అయితే ఎప్పుడు ఒకలాగా ఉంటారండి. తర్వాత సొసైటీ ఆప్కో అవి ఉన్నాయి కదండి, వాళ్ళు కూడా ఏమీ కూడా సరిగ్గా చేస్తలేదండి. సొసైటీ పరంగా ఉందనుకోండి, వాళ్ళు పడుగులు ఇచ్చి నేతలు నేస్తారు అని వాళ్ళు ఇస్తారంటే ఆ పడుగులు కూడా ఇస్తలేదండి. వేరే షాకులు బయట షాకులు ఇస్తున్నారండి, వాళ్ళు మెటీరియల్స్ ఇస్తారండి. మన తయారు చేసిన దానికి మనకి కాస్టింగ్ కట్టిస్తారు అదండి. అంతే. ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు ఇప్పుడు సర్కార్ నుంచి? మళ్ళీ ఎన్నికలు వచ్చాయి కదా, ఏం కోరుకుంటున్నారు? అంటే అండి, మనకు చేనేత కార్మికులకి ఒక అండగా ఎవరో లేరండి. మెయిన్ అండి, మనకి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ అండగా ఎవరో లేరండి. ఏంటంటే మనకి ఒక ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఉంటే మన చేనేత కార్మికులు డెవలప్మెంట్ అవ్వాలి, నెక్స్ట్ కూడా ఫ్యూచర్లో కూడా చాలా బాగుండాలి అని అంటున్నారండి. తర్వాత అది ఫ్యూచర్లో డెవలప్మెంట్ అవుతుందో లేదో కూడా తెలియదండి. ఎందుకంటే నెక్స్ట్ ఏంటంటే చేనేత డెవలప్మెంట్ అవుతుంది అని అంటున్నారు కానీ ఎప్పటికప్పుడు దిగజారిపోతుందండి.